పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ముఖ్యంగా దానం నాగేందర్తో పాటుగా కడియం తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్. ఉదయం 10 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు గడ్డం ప్రసాద్. అయితే స్పీకర్ నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దానం కడియం పార్టీ ఫిరాయించారంటూ బలంగా వాదిస్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. అయితే దానం కడియంపై వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నెల 12న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టు విచారణకు ముందే స్పీకర్ తీర్పు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చింది స్పీకర్. మొత్తం మీద మాత్రం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. తాజాగా మరో 2 ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా కడియంతో పాటుగా దానం నాగేందర్ యొక్క పార్టీ ఫిరాయింపు పిటిషన్లకు సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈరోజు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం పైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. తాజా అప్డేట్స్ ఏంటి? శ్రీరాజ్, సుప్రీంకోర్టులో ఈ నెల 12న ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ల విచారణ ఉంది. అయితే ఈ విచారణలోపే స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కంప్లీట్ చేయాల్సిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటే ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లకు మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించడం జరిగింది. మరొక 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఆయన నేరుగా పెండింగ్ పెట్టారు. ఏదైతే కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఇక్కడ కడియం శ్రీహరి కూతురు ఏదైతే కడియం కావ్య ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యం ఉంది. మరోపక్క కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో కూడా కీలకంగా పాల్గొన్నారు కడియం శ్రీహరి. మరోపక్క దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీ టికెట్ పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. నేరుగా పిసిసి క్యాంపెయిన్ సంబంధించిన లిస్ట్ లో కూడా అటు దానం ఇటు కడియం శ్రీహరి లాంటి నేతలు ఉన్నారు. మరో కొంతమంది నేతలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ దగ్గర ఉన్న టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకొని దాదాపు 8 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పించిన నేపథ్యం ఉంది. అయితే ఇది ప్రధానంగా టెక్నికల్ అంశం కాబట్టి స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రధానంగా దానం నాగేందర్ ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం, కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవడం, సికింద్రాబాద్ నుంచి ఆయన పోటీ చేయడం, ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవడం, కాంగ్రెస్ బీఫామ్ పైన ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత నేరుగా అంతకుముందే అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిన బీఆర్ఎస్ పార్టీ పదే ఫిర్యాదు చేయడం. ఇక్కడ ప్రధానంగా అటు వేలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన స్పీకర్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 12వ తేదీలోపు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠంది. అందులో భాగంగా కొంతవరకు ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువాలు మాత్రమే మేము కప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కండువాలు ఎక్కడ కాదు అనేటువంటి అంశాలు ప్రస్తావించారు. ఓకే, ఆధారాలు లేవు, పక్కన పెట్టేసినాం. ఈ ఇద్దరిపైన బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం అనేది మాత్రం బీఆర్ఎస్ వాదన. ఎంతవరకు పాసిబిలిటీ ఉందంటారు? ఇక్కడ ప్రధానంగా కడియం శ్రీహరిని స్పీకర్ మాక్సిమం తప్పించే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కడియం శ్రీహరి పైన టెక్నికల్ అంశాల ఆధారంగా చేసుకొని అనర్హత వేటు వేస్తారా వేయరా అనే అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ స్పీకర్ దగ్గర ఉన్న విశేష అధికారాల ఆధారంగా తప్పించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువాతో తిరిగారు, కాంగ్రెస్ కండువా ప్రచారం చేశారు, తన కూతుర్ని ఎంపీగా గెలిపించుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా తన కూతురికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా కడియం శ్రీహరి వాదించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కడియం శ్రీహరి పలుమార్లు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ఆయన ప్రకటించిన నేపథ్యం ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. ఏకంగా అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన నేతల్లో
దానం కడియంని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ను విమర్శించిన నేపథ్యం లేదు. కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, కడియం శ్రీహరికి దాదాపు డిప్యూటీ సీఎం ఇచ్చారు, మరోపక్క మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి కడియం శ్రీహరి టీడీపీలో గతంలో ఉన్నాడు, తర్వాత పార్టీ మారి బీఆర్ఎస్ లెక్క వచ్చారు, బీఆర్ఎస్ లెక్క వచ్చిన తర్వాత నేరుగా మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యం ఉంది. అలాంటి కడియం శ్రీహరి నేరుగా జాతిపిత ఎవరు అంటూ కేసీఆర్ ని దారుణంగా విమర్శించిన నేపథ్యం ఉంది. మరి కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ నుంచి ఈ ఆరూరు రమేష్ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బలమైన అభ్యర్థి ఆరూరు రమేష్, ఆర్థికంగా కూడా బలమైన నేత. బీఆర్ఎస్ నుంచి కానీ పోటీకి ఆరూరు రమేష్ దిగితే కడియం శ్రీహరి ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ మనకు ఒక సమాచారం ఉంది. మరోపక్క దానం నాగేందర్ విషయం చూసినప్పుడు ఇప్పటికే దానం నాగేందర్ కూడా క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ దానం నాగేందర్ కు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క దానం నాగేందర్ తనకు మంత్రి పదవి ఇస్తే తాను హైదరాబాద్ నుంచి గెలుస్తానంటూ మరోపక్క ప్రచారం చేస్తున్నారు. ఇలా రెండు వ్యవహారాలు చూసినప్పుడు వీరిద్దరి మీద సాంకేతికంగా టెక్నికల్ గా ఖచ్చితంగా వేటు వేసే అవకాశం ఉన్నాయి. మరి స్పీకర్ ఏమాత్రం నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ స్పీకర్ తనకున్న అత్యున్నత పరిధిని ఉపయోగించి కడియం శ్రీహరిని తప్పించినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కడియం శ్రీహరి పైన వేటు వేసే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయి. ఎందుకంటే పార్టీని మారారు. కిరణ్, కొంతవరకు అంటే స్పీకర్ పూర్తి స్థాయిలో తన యొక్క విచక్షణ అధికారాన్ని వినియోగించుకునేటువంటి దాంట్లో సభ్యులు ఒకవేళ సంతృప్తి వ్యక్తం చేయకపోతే న్యాయస్థానానికి వెళ్ళొచ్చా? మీరు అన్నారు సో సుప్రీంకోర్టు అనర్హత అనేసి, సో అంత పాసిబిలిటీ ఉందా? సిరాజ్, ఇక్కడ ఏదైతే స్పీకర్ తన పరిధిని ఉపయోగించుకొని అనర్హ ఏదైతే విశేషమైన అధికారాలు స్పీకర్ కుంటాయి, అనర్హత వేటు వేయాలా వేయకూడదా అనే అంశంలో కూడా స్పీకర్ కే క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కోర్టులు జోక్యం చేసుకోగలవు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు దాదాపు ఈ వ్యవహారాన్ని మొదలుపెట్టి దాదాపు 1.5 సంవత్సరంగా వస్తుంది. ప్రతిసారి స్పీకర్ కు సంబంధించిన అసెంబ్లీ కార్యదర్శి టెక్నికల్ రీజన్స్ చెప్తూ, సమయం చెప్తూ, టైం బాండ్ కావాలంటూ కోరిన నేపథ్యం ఉంది. అయితే టైం బాండ్ అంటే ఎంత? 2 నెలల, 3 నెలల, 6 నెలల, సంవత్సరం అంటూ సుప్రీంకోర్టు పదే అడగడంతో చివరికి ఎట్టకేలకి స్పీకర్ గడ్డా ప్రసాద్ విచారణ ప్రారంభించారు. దాదాపు విచారణను సుదీర్ఘకాలం పొడిగించుకుంటూ వచ్చారు. చివరికి 8 మంది మీద సాంకేతికంగా వీరు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ లో చేరలేదంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. వీరి ఇద్దరిపైన కూడా స్పీకర్ విశేషాధికారాలు ఉపయోగించి ఒకవేళ అనర్హత వేటు నుంచి తప్పించిన సుప్రీంకోర్టులో వీరిద్దరిపైన అనర్హత వేటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో వాదోపవాదనలు అదే విధంగా జరిగిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖచ్చితంగా వీరిద్దరిపైన అనర్హత వేటేస్తారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయంటే బీఆర్ఎస్ చెప్తుంది, మరోపక్క బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా నైతికంగా సిద్ధమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కడియం శ్రీహరి విషయంలోనే తనకు ఎగ్జామ్షన్ కూడా దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాను కాదు, తన కూతురికి సంబంధించిన అంశం, తాను పార్టీ మారలేదంటూ కడియం శ్రీహరి వాదించిన వాదనలు స్పీకర్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకున్న సమాచారం మేరకు దానం నాగేందర్ పైన 100% కూడా వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కడియం శ్రీహరి ఒకవేళ స్పీకర్ పరిధిలో అనర్హత వేటు తప్పించిన సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వేటు పడుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇద్దరు ఎమ్మెల్యేల యొక్క అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు తీసుకోబోతున్నారు. మరి ముఖ్యంగా దానం కడియం పిటిషన్లపైన తీర్పు ఇవ్వనున్నారు సభాపతి. ఉదయం 10 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు గడ్డం ప్రసాద్. మొత్తం మీద స్పీకర్ నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానం కడియం పార్టీ ఫిరాయించారంటూ బలంగా వాదనలు వినిపిస్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. అయితే దానం కడియంపై వేటు వేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నెల 12న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ముందే స్పీకర్ తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. తాజాగా మరో 2 ఎమ్మెల్యేల యొక్క భవితవ్యం ఈరోజు తేలబోతుంది. అయితే 8 మంది ఎమ్మెల్యేలకు సరైనటువంటి ఆధారాలు లేవు అనేటువంటి అంశాలు మాత్రం స్పీకర్ ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సో ఆధారాలు బలమైనవిగా స్పీకర్ భావించబోతున్నారా, ఒకవేళ వీరిపైన
పైన అనర్హత వేటు వేస్తే 2 స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈరోజు ఉదయం 10 గంటలకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.